ఆప్కా కార్డ్. సో దాని గురించి ఏంది అసలు అది? నాకు సొంతంగా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినవి, అరే ఇవి ఉంటే బాగుంటుందిగా అన్నట్టు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. చేసుకోవాలి. మనకేంటంటే డెవలపర్స్ తెలిసిన అన్న వాళ్ళే, వాళ్ళ త్రూ డెవలప్ చేపిద్దామని చెప్పి ఇప్పుడు నాకే కొత్త కస్టమర్ వచ్చింది లీడ్ త్రూ. ఏమంటాడు, మీ ఇన్స్టా ప్రొఫైల్ కనబడతలేదు, పంపించండి. సరే లింక్ ఇస్తాం. వాడు మళ్ళీ ట్రస్ట్ రాదు, యూట్యూబ్ ఉందా మీకు, పోర్ట్ఫోలియో పంపించండి. ఈ 10 లింకులు అడుగుతుంటాడు, ఇది అది అని. ఇది అన్నిటికీ ఇన్ని లింకులు పంపించి అదో ప్రొఫెషనలిజం కూడా ఉండదు. కొంతమంది ఏంటంటే ప్రొఫెషనల్గా, అతి ప్రొఫెషనల్గా ఈమెయిల్ చేయండి, ఆ ఈమెయిల్ అన్ని పంపిస్తే చూస్తారో కూడా తెలియదు. దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ కావాలని చెప్పి మేము ఇట్లా డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఏం చేసినంటే క్యాన్వాలో పీడిఎఫ్ చేస్తుండే. పీడిఎఫ్లో ఏంటంటే పీడిఎఫ్ పోర్ట్ఫోలియో కింద కాంటాక్ట్ డీటెయిల్స్లో కాల్ క్లిక్ చేసినప్పుడు క్లికబుల్ బటన్ పెడుతుండే. పీడిఎఫ్లోనే మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేయండి వస్తుందని చెప్తుండే. అక్కడ కూడా నాకు ప్రాబ్లం ఏంటంటే ఇది నిజంగానే క్లిక్ చేస్తురా కస్టమర్స్, చేస్తలేరా, పంపించినాక చూసి వదిలేస్తురా, అదొక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇట్లా కాదు, క్లిక్ చేసినా నాకు తెలియాలా, ఓకే క్లిక్ చేస్తుండు, ఓకే అంటే ఇప్పుడు నాకు తెలుస్తుందంటే ఒక బిజినెస్ ఓనర్ ఉన్నప్పుడు ఆ పర్సన్ కూడా తెలుస్తుంది. అట్లా ఏం చేసినామంటే ఆల్ ఇన్ వన్ యాప్, దీనిలో అన్ని సోషల్ మీడియా పేమెంట్ ఇంటిగ్రేషన్స్ కూడా, అంటే నార్మల్ మీ ఫోన్పే ఉంది, బిజినెస్ ఫోన్పే, లేదా ఉట్టి బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకుందాం. కస్టమర్ అడిగినప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ చూసుకుని వాళ్ళు ఉంటాయని చెప్పడం, పీడిఎఫ్స్, ఇమేజెస్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టి ఒక డైనమిక్ లింక్ ఇచ్చి ఈ లింక్ బయోలో పెట్టుకొని ఎవరైనా అడిగినప్పుడు బయోలో కూడా ఉంది సార్ చెక్ చేసుకోండి అని ఒకటే మాట అంటే నిజంగా అవసరం ఉన్నట్టు పోయి చెక్ చేసుకుంటాడు, అయిపోతుంది.